భాగి, ఏదో చెప్పాలన్నావేంటి? నాకు తెలిసి నా కాలికి దెబ్బ తగలడం వెనక ఆ మనోహరి హస్తం ఉందేమో అనిపిస్తుందక్క. నాకు అదే డౌట్గా ఉంది. కానీ మనోహర్ గారు మోటివ్ లేకుండా ఏమీ చేయరు కదా. మరి ఇప్పుడు ఉన్నట్టుండి నిన్నెందుకు కింద పడేసిందో నాకు అసలు అర్థం కావట్లేదు. నాకు తెలుసక్క. ఏం తెలుసు? దగ్గరండి చెప్తా. ఆయన నిన్న వెళ్ళింది ఢిల్లీ కాదు, మరి మనోహరి గతం తెలుసుకోవడానికి కోల్కతా వెళ్లారు. కోల్కతా వెళ్ళారా? అవునక్క. మనోహరి కోల్కతా వెళ్ళాక 2 years ఎవరికి కనిపించకుండా వెళ్ళిపోయిందంట. ఆ టైంలో ఎక్కడికి వెళ్ళిందో ఏం చేసిందో తెలుసుకోవడానికి వెళ్లారు. ఆయన కానీ మనో గతాన్ని వెతుక్కుంటూ వెళ్తే అంజలి మనో కూతురని తెలిసిపోతుంది. రణ్వీర్ అంజలిని ఆస్తి కోసం అందరికీ దూరంగా తీసుకెళ్లిపోతాడు. అయినా తప్పు చేసిన మనోహరిని కళ్ళ ముందు పెట్టుకొని కూడా ఆయన ఎందుకు కనిపెట్టలేకపోతున్నారో నాకు అర్థం అవడం లేదక్క. అరే, మనోహరి మాట అబద్ధం, మనిషి మోసం, ఇది ఆయన కళ్ళకి ఎందుకు కనిపించడం లేదు? ఆయనకి నిజం తెలిసిపోయిందా? మనోహరి గతం మొత్తం తెలుసుకున్నారా? ఆయన తెలుసుకోకుండా ఉండడానికే కదా నన్ను మంచం ఎక్కించింది. జస్ట్ మిస్ అయినట్టుందక్క. ఓహో, ఆయన మనోని ఎందుకింత గుడ్డిగా నమ్ముతున్నారో నాకేం అర్థం కావట్లేదక్క. మనోహరి మీద ఆయనకున్న గుడ్డి నమ్మకం పేరు అరుంధతి. అరుంధతి ఫ్రెండ్ అంటే మంచి చేయడం తప్ప మోసం చేయడం తెలీదని ఆయన నమ్మకం. అయినా మనోహరి గారితో 25 ఏళ్లకి పైగా కలిసిన అరుంధతి గారికి మనోహరి అసలు రూపం తెలియదు. ఇక ఆయనకెలా తెలుస్తుంది? ఆయన వరకు అరుంధతి గారికి సంబంధించిన ప్రతిదీ గొప్పే. ఇక అరుంధతి గారి స్నేహితురాలు విషంతో సమానమని ఎలా కనిపెట్టగలరు? స్నేహం ముసుగులో అరుంధతి గారిని మోసం చేశారు. మంచితనం ముసుగులో ఆయన్ని కూడా మోసం చేస్తున్నారు.